హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్. ఈరోజు అయితే సింపుల్ అండ్ టేస్టీ బీరకాయ చట్నీ అండి. ఈ ప్రాసెస్లో చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. మళ్ళీ ఇదే ప్రాసెస్లో చేస్తారు, అంత బాగుంటుంది. చట్నీలు ఇష్టపడే వాళ్ళకైతే ఇది అస్సలు వదలరు, అంత టేస్టీగా ఉంటుంది. అంతకంటే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇక్కడ నేను 1/2 కేజీ బీరకాయలను తీసుకున్నానండి. వీటిని తొక్క అనేది లైట్గా తీసుకోండి, ఎక్కువ తీసుకొని అవసరం లేదు. చట్నీలో కొంచెం తొక్క ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇలా లైట్గా తొక్క తీసి శుభ్రంగా ఒకసారి కడిగి వీటిని ఇలా ముక్కల్లాగా కట్ చేసుకోండి. బీరకాయలని ఇలా ముక్కల్లాగా కట్ చేసి పెట్టుకుని బీరకాయ ముక్కల్ని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోండి. ఇప్పుడు అందులోకి 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల పల్లీలను వేసుకోండి. పల్లీల ప్లేస్లో నువ్వులైనా వేసుకోవచ్చండి, ఏ వేసుకున్నా బాగుంటుంది. ఇవి దోరగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పల్లీలని, మినపప్పుని, శనగపప్పు ఇలా దోరగా ఫ్రై అయిపోయినాక ఇందులోకి 10-15 పచ్చిమిర్చిని వేసుకోండి. మీ కారం తగినట్టుగా వేసుకోండి. చట్నీలో కొంచెం కారం ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి. ఇవన్నీ ఇలా ఫ్రై అయిపోయినాక పచ్చిమిర్చి కూడా ఇలా ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపి బీరకాయ ముక్కలు అనేది సాఫ్ట్గా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. బీరకాయ ముక్కలు బాగా ఫ్రై అయితేనే చట్నీ అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. చూడండి, ఇలా సాఫ్ట్గా ఫ్రై అవ్వాలి. ఇలా బీరకాయ ముక్కలు ఫ్రై అయిపోయినాక ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, కొంచెం చింతపండు, అలాగే ఒక గుప్పెడంతా కొత్తిమీరని వేసుకొని మరొక నిమిషం వీటిని ఫ్రై చేసుకోండి. కొత్తిమీర అనేది కొంచెం మెత్తబడితే చాలు, ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. చూడండి, ఇలా కొంచెం కొత్తిమీర అనేది ఇలా మెత్తబడితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారిపోయినాక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, పల్లీలు అవన్నీ ఇందులోకి వేసుకొని, అలాగే ఇందులోకి 5-6 వెల్లుల్లి వేసుకోండి. రుచికి తగినంత ఉప్పు వేసుకొని వీటిని మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని కూడా వేసుకొని వీటిని కోర్సుగా మిక్సీ పట్టుకోవాలండి. మరి మెత్తగా పడితే టేస్ట్ అనేది అంత బాగుండదు. కొంచెం కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకుంటే మనం తినేటప్పుడు అక్కడక్కడ ఇలా ముక్కలు తగులుతూ టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా పట్టుకోవాలి. మనం రోట్లో రుబ్బితే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇది డైరెక్ట్గా ఇలా అయినా తినొచ్చు, దీంట్లోకి పోపును కూడా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు టేస్ట్ చూసుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి, సరిపోకుంటే మరికొద్దిగా యాడ్ చేసుకోండి. పోపు కోసం స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు, 5-6 ఎండుమిర్చి, 1 రెబ్బ కరివేపాకు వేసుకొని మొత్తం ఇలా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపుని మన చట్నీలోకి వేసుకోవడమే. పసుపు అనేది ఆల్రెడీ మనం బీరకాయ ముక్కల్లో వేసాం కదా, అందుకనే వేయట్లేదు. ఇలా మొత్తం కలుపుకుంటే మన బీరకాయ చట్నీ అనేది రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్ కదా, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఒకసారి డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.